సార్ ఏం చెప్పదలుచుకున్నారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉద్యమకారులు మళ్ళీ ఏదో ఉద్యమం చేయాలి ఏదో సర్కారు పైన పోరాటం అంటూ మళ్ళీ ఒకసారి మీరు ఆ కార్యాచరణ సిద్ధం చేసుకుంటా ఉన్నారు ఏంటి సార్ ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాటం కాదు, మేము ప్రభుత్వానికి పోరాటం అనేది మా సిద్ధాంతం కాదు. పోరాటం అయిపోయింది ఈ ఏజ్లో. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా పోరాటం చేసే పరిస్థితిలో ఇంకా లేము. కానీ ఒక కార్యాచరణ ఏంటంటే ప్రభుత్వానికి లాస్ట్ మేము ఒక 9 మంది కరుణాకర్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ ఆధ్వర్యంలో మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కామెంట్లు జరిగినాయి. జడ్జి గారు కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని అక్షంతలు వేశారు, కొన్ని విషయాలు పొగిడారు. అందరికీ న్యాయం జరగాలంటే ఎట్లా అనేది చాలా చర్చకు వచ్చింది. సో అక్కడ మేము ప్రభుత్వానికి చెప్పేది విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు 8 వారాలు టైం ఇచ్చారు. ఇది విజయం ఒక్కరిదే కాదు, ఇది తెలంగాణ సమాజం అందరిది విజయం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఇప్పుడు కోదండరామ్ సార్ దగ్గరికి కొంత గ్రూపులు వెళ్తున్నాయి. ఏమంటున్నారు, మాకు గుర్తించాలి, ఎలా గుర్తించాలి, ఒకరు వెళ్ళి అంటారు. గవర్నమెంట్కి హెచ్చరిక కాదు, యాక్చువల్ మేము అనుకున్నది ఏంటంటే ఈరోజు సమావేశము సరే అది కొంత జరగలేదు, అనుకున్నది కొంత సక్సెస్ చేయలేకపోయాం. ఇక్కడ నుంచి గవర్నమెంట్కు మేము ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళాము, మేము హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మా హైకోర్టులో ఒక 9 మందికి ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ నుండి. ఏమంటే వీళ్ళు ఎవరైతే ఆన్లైన్ అప్లై చేసుకున్నారో ఉద్యమకారులకు వాళ్ళకి ఇల్లు కట్టియండి, ఇక మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అని చెప్పితే జడ్జి గారు మేనిఫెస్టో తీసేశారు. అసలు మేనిఫెస్టోని రికార్డ్ చేయట్లేదు ఎక్కడే. వీళ్ళు మన వాళ్ళు మీరు ఎప్పుడు కానీ మేనిఫెస్టోను ఎప్పుడు కానీ యాక్సెప్ట్ ఎవరు చేయరు. హైకోర్టు నుంచి గవర్నమెంట్కి ఒక నోటీస్ పంపించారు. ఉద్యమకారులు వచ్చారు, మళ్ళీ వాళ్ళ న్యాయం చేస్తారా చేయరా ఏదో ఒకటి చెప్పాలి మీరు అన్నప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంది. గవర్నమెంట్ కూడా రాతపూర్వకంగా గౌరవనీయులైన హైకోర్టు మేజిస్ట్రేట్ గారికి మేము ఇస్తామని చెప్పారు. కాబట్టి మేము గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాం మా ఉద్యమకారుల తరఫు అందరి నుండి. అదే కేసు కన్నా మేము ఓడిపోయింటే ఈరోజు మా అందరికీ ఇబ్బంది పడేది, కానీ అక్కడ గెలిచాము, అది అందరికీ వర్తిస్తుంది. సో రాబోయే రోజుల్లో అందరికీ ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. రెండోది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎట్లా గుర్తించాలనేది ఒకటి అయోమయంలో ఉంది. ఎందుకు అయోమయం ఉందంటే హైకోర్టులో జడ్జి గారు ఒక మాట అన్నారు, మొత్తం ఈ తెలంగాణలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది ఉద్యమకారులు మీరు ఏ విధంగా తీసుకుంటారు, కేసులు తీసుకుంటారా, జైలుకి వెళ్ళిన వాళ్ళు తీసుకుంటారా, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని తీసుకుంటారా. మళ్ళీ ఉద్యమంలో పొద్దున్న లేచి కూడా సాయంత్రం వరకు ఈరోజు జరిగినట్టే ఉద్యమం పొద్దున్న నుంచి ఆయన తెలంగాణ ఉద్యమం తిరిగింటాడు ఆయన. మళ్ళీ ఆయనకు న్యాయం జరగాలి కదా, వాళ్ళకు న్యాయం జరగాలి. రిపోర్టర్లు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు, అడ్వకేట్లు వాళ్ళ పాత్ర పోషించారు, మహిళలు వాళ్ళ పాత్ర పోషించారు, ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. అందరికీ న్యాయం జరగాలంటారు మేజిస్ట్రేట్. అది వాస్తవం, అందరికీ జరగాలంటే ఏం చేయాలి, దీనికి ఒక కమిటీ పెట్టాలి. కమిటీ పెట్టాలంటే ఎట్లా గుర్తించాలి, ఇప్పుడు ఎట్లా గుర్తించాలి అనేది గవర్నమెంట్తోనే లేదు. కాబట్టి గవర్నమెంట్కి మనమే సజెషన్ ఇవ్వాలి. ఏమని, సపోజ్ లెఫ్టిస్టులు ఉన్నారు, లెఫ్టిస్టులో ఎవరు పనిచేశారని లెఫ్టిస్ట్ సంఘాలకే తెలుస్తుంది, జేసీ వాళ్ళకు జేసీ తెలుస్తుంది. మీరు గుర్తుందో లేదో ట్రాన్స్జెండర్ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, ట్రాన్స్జెండర్ కూడా న్యాయం జరగాలి. వాస్తవం వాళ్ళు కూడా రీసెంట్గా అడిగారు ఉద్యమంలో మేము కూడా ఉన్నామని చెప్పేసి. సో మనం అనేది ఏంటంటే గవర్నమెంట్కు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడైతే జార్ఖండ్లో జరిగిందో, ఎక్కడైతే ఉత్తరాంచల్లో జరిగిందో అది కొంత మీరు బేస్ తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ జార్ఖండ్లో జరిగింది ఏంటంటే 6 నెలల కంటే ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళకు ఒక పెన్షన్ పెట్టారు, వాళ్ళకు ఆ రోజులో వాళ్ళకి ఏం చేశారంటే 6,000 పెన్షన్ పెట్టారు ఆ రోజులో. ఎప్పుడు 6 నెలల కంటే ఎక్కువ రోజులు జైలుకి వెళ్ళాలి, 6 నెలల లోపు కాదు. మళ్ళీ ఎఫ్ఐఆర్ ఉండి ఉద్యమంలో పాల్గొన్నారు కదా, వాళ్ళకు ఒక రకం చేశారు. సో ఈ ఎఫ్ఐఆర్లు తీసుకోలేదు వాళ్ళు, ఓన్లీ 6 నెలల కంటే ఎక్కువ జైలుకి వెళ్ళిన వాళ్ళు తీసుకున్నారు. కింద ఎఫ్ఐఆర్ మామూలు జనం ఉద్యమంలో కంటిన్యూ చేసిన వాళ్ళకి 2 భాగాలు చేశారు. మనం కూడా 2 భాగాలు చేయొచ్చు. వాస్తవంగా జైలుకి వెళ్ళి ఇప్పుడు చెరుకు సుధాకర్ ఉన్నారు, ఆయన మీద కేసులు చాలా ఉన్నాయి, చాలామంది ఒకరొక 70 కేసులు, ఉద్యమకారులు కాదు విద్యార్థుల మీద ఎక్కువ కేసులు ఉంటుంది. వాస్తవంగా చూసారంటే యూనివర్సిటీలో కానీ ప్రతి విద్యార్థి సంఘాల మీద ఎక్కువ కేసులు ఉంటాయి. కేసులు జైల్లో అనుభవించారు, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. నువ్వు ఎప్పుడైతే వీళ్ళకు 250 గజాలు ఇస్తా అంటున్నావో, వాళ్ళకి పెన్షన్ ఇస్తా అంటున్నావో, వాళ్ళకి కొంచెం పెంచి ఇచ్చేసి వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ త్యాగం ఉంటుంది వాళ్ళకి ఇవ్వు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే కింద వర్గం ఏదైతే ఉందో, కింద వర్గంలో పనిచేసిన వాళ్ళు పొద్దున్న సాయంత్రం జరిగిన వాళ్ళకు ఏ విధంగా అనేది వాళ్ళు కొంచెం కోదండరామ్ సార్ ఉత్తన్న కూడా కొంచెం క్వాలిటీ లెక్క అయింది. ఏంది ఆయన తోసుకోలేకపోతున్నాడు, ఏం చేయాలి ఎవరిని. ఇప్పుడు ఒక ఆయన వెళ్తాడు, ఆయన ఎఫ్ఐఆర్ కానీ వెళ్తాడు, ఒక ఆయన లేదు సార్ ఎఫ్ఐఆర్ లేకుండానే మనం చేయాలని ఒకరు అంటారు, లేదు బైండ్ ఓవర్ కేసు తీసుకోవాలని ఒకరు, లేదు ఇంకో వర్గం మీద సార్ జైలుకి వెళ్ళిన వాళ్ళు. ఆయన కోదండరామ్ సారు గవర్నమెంట్ కాదు, ఆయన గవర్నమెంట్కి సజెషన్ ఇవ్వగలడు అంతే, కానీ ఆయన డిసిజన్ మేకర్ కాదు. ఇక్కడ మినిస్టర్ కూడా డిసిజన్ మేకర్ కాదు, మినిస్టర్ కూడా మైకు పట్టుకొని మాట్లాడతారు, కానీ డిసిజన్ మేకర్ అక్కడ కాదు. మేము కోర్టులో
ఈ మినిస్టర్లు మాట్లాడిన వీడియోలు పెడితే జడ్జి గారు యాక్సెప్ట్ చేయలేదు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు ఓన్లీ మాట్లాడగలరు, కానీ అక్కడ డిసిజన్ మేకర్ కాదు గవర్నమెంట్. గవర్నమెంట్లో జియో పాస్ కావాలి, క్యాబినెట్లో బిల్ పాస్ కావాలి. అదే ఇప్పుడు రేపు 16 తారీఖు నుంచి అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి మేము ముఖ్యమంత్రిని ఈరోజు పెట్టిన సమావేశం ఎందుకంటే ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం, అక్కడ మీరు రేపు క్యాబినెట్లో అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి చర్చ పెట్టండి. చర్చ పెట్టేసి దాంట్లో తీర్మానం తీసుకొని ఉద్యమకారులు ఏ విధంగా చేయాలి, 2 భాగాలు చేయాలా, 3 భాగాలు చేయాలా, లేకుంటే ఇవ్వాలా ఇవ్వకూడదు, అది ఈ అసెంబ్లీ అయిపోవాలి. అసెంబ్లీ కాకపోతే ఏమవుతుంది, మళ్ళీ పోస్ట్పోండ్ అవుతుంది. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాలు గడిచింది, 2.5 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ హైకోర్టు విజయసాయి రెడ్డి సారు జడ్జి గారు చెప్పినట్టు మళ్ళీ మాకు మొన్న అన్నారు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వచ్చారు కోర్టుకి, మీరు ఇన్ని సంవత్సరాలు రాలేదు ఇప్పుడు ఎందుకు కోర్టుకు వచ్చారు అన్నట్టుగా రేపు రాబోయే గవర్నమెంట్ అడవచ్చు. పోయినసారి కేసీఆర్తో మనం అడగలేకపోయాం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతో అంత చేస్తాను ముందుకు వచ్చింది. కానీ రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో లేదో ఇంకో ఎవరైనా వచ్చారనుకోండి, మీరు పోయిన గవర్నమెంట్కి ఎందుకు అడగలేదని చెప్పొచ్చు. అందుకని చెప్పొచ్చు, రేపు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందనుకో మీరు వాళ్ళని అడగాలి కదా, మీ మీద కేసీఆర్ లాపంది, కేసీఆర్ని అడగొచ్చు కదా, కాంగ్రెస్ని అడగొచ్చు కదా అనొచ్చు. కాబట్టి మేము ఈరోజు పెట్టుకున్న సమావేశం ముఖ్యంగా ఏంటంటే 16వ తారీఖు నుంచి అసెంబ్లీ నడుస్తుంది. ఈ అసెంబ్లీలో తీర్మానం జరగాల్సిందే, అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే. అసెంబ్లీలో మీరు అసెంబ్లీలో చర్చ జరిగి క్యాబినెట్లో బిల్ పాస్ చేయండి, క్యాబినెట్లో కమిటీ చేయండి, జ్యుడిషియల్ కమిషన్ చేయండి. ఒక కమిషన్ అంటే గవర్నమెంట్ కమిషన్ అండి, ఈ టెంపరీ కమిటీ వద్దు. టెంపరీ మీరు 5 మందితో ఈ ఉద్యమ సంఘాలతో వద్దు. దాంట్లో ఒక హైకోర్టు జడ్జి అని ఉండాలి, లేకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ క్యాడర్లోనే ఉండాలి కమిషన్కి. లేకుంటే మా ఉద్యమ సంఘాల నుంచి తీసుకొచ్చే అది మళ్ళీ ఏమైందంటే నేను ఒక సంఘం నాయకుడు అనుకోండి, నా వాళ్ళని పెట్టుకుంటాను. అట్లా జరగకుండా ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టండి, హైకోర్టు జడ్జిలను లేకుంటే బ్యూరోక్రాట్స్ల నుంచి వాళ్ళని తీసుకొని ఆ కమిటీ పెట్టి ఆ కమిటీలో వీళ్ళని ప్రూఫ్ చేసుకుంటా, నేను అక్కడ సబ్మిట్ చేసుకుంటా, నేను చెప్పుకుంటా. ఒక సంఘం నాయకుడు ఉంటాడు, ఆ సంఘంలో పనిచేసిన నాయకుల డేటా అంతా ఆయన దగ్గర ఉంటుంది, ఆయన సబ్మిట్ చేస్తాడు. అంతేగాని మీరు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పినా గవర్నమెంట్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు అనేది ఈరోజు సమావేశం పెట్టాము. రేపు రాబోయే రేపు అసెంబ్లీ ఏదైతే ఉందో అది చర్చ పెట్టాలి. ఆ అసెంబ్లీ కూడా మేము ఒక 10 మందిని ప్రతినిధులుగా పంపిస్తున్నాం. ప్రతినిధులు పంపించి అది ఎలా ఉండాలి ఏముండాలి అనేది గవర్నమెంట్కి సజెషన్ ఇవ్వడానికి ఈ అసెంబ్లీ కంపల్సరీ జరగాలి. లేదు అంటే రాబోయే రోజులు అసెంబ్లీలో కానీ తీర్మానం చేయకపోతే వీళ్ళు రాబోయే రోజులో ఈ ఒక కార్యాచరణ ప్రకటిస్తుంది. కానీ ఆ కార్యాచరణ ఇప్పుడే ప్రకటించకుండా ముందు ప్రభుత్వానికి ఒక టైం ఇద్దామనేది టైం బార్ కోసంకే ఈరోజు సమావేశం పెట్టుకున్నాం.